హాయ్ ఫ్రెండ్స్, శివాజీ ప్రధాన పాత్ర పోషించిన దండోర సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. చాలా సినిమాలు రిలీజ్ అవడం వల్ల ఈ సినిమాని నేను లేట్ గా చూసా. ఈ సినిమా పొలం చుట్టూ తిరిగే కథ. శివాజీ అనే వ్యక్తి జైలు నుంచి విడుదలై ఇంట్లో నిద్రలోనే చనిపోతాడు. అతను పెంచుకుంటున్న కూతురు ఉంటుంది. అతని సొంత కూతురు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటుంది. కొడుకు ఊరికి తండ్రికి దూరంగా హైదరాబాద్లో పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో తండ్రి చనిపోయిన వార్త తెలిసి తిరిగి ఊరికి వస్తాడు. అయితే తెలంగాణలో ఉన్న ఆ ఊరిలో అందరికీ కులపిచ్చి. ఆ ఊరిలో చనిపోయిన శివాజీది అగ్రకులం. కానీ అగ్రకులస్తులందరూ అతని శవాన్ని వాళ్ళ కులానికి ఉన్న శ్మశానంలో కాల్చడానికి ఒప్పుకోరు. అదే సమయంలో అక్కడున్న ఊరి ప్రెసిడెంట్ సీతారాం అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. మరోవైపు అగ్రకులంలో పుట్టిన శివాజీ కులాన్ని ఎంతో వెనకేసుకొచ్చి కులం అంటే ప్రాణం ఇచ్చే శివాజీని ఆ కులమే ఎందుకు వెలివేసింది, శివాజీ కూతురు ప్రేమ ఎందుకు విఫలమైంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. దండోర సినిమాకి మురళీకాంత్ దేవసౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శివాజీ నటన చాలా బాగుంది. ఆ పాత్రకు హుందాతనం వచ్చింది. అతనికి చేసిన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కూడా బాగుంది. చాలా పరిపక్వత కలిగిన నటనతో ఆకట్టుకుంటారు శివాజీ. ముఖ్యంగా శివాజీ లాంటి నటుల్ని మనం ఎందుకు మిస్